కేసీఆర్ గారు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఏమైందో ఏమో ఎంఐఎం పార్టీ తోటి కలిసి మరి ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ పొత్తు కావాలి, వాళ్ళ హైదరాబాద్ లా ఇది సీట్లు కావాలి కాబట్టి మరి దాని తర్వాత మరి ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటుంది ప్రజాపాలన దినోత్సవం ఏ విధంగా అయితే నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా మరి అంతకుముందు ఎన్నోసార్లు చెప్పారుగా వీళ్ళు కూడా విమోచన దినోత్సవం, విద్రోహ దినోత్సవం, వేరే రకరకాల దినోత్సవాలు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు కదా. ఎందుకు ఈరోజు ప్రజాపాలన దినోత్సవం అని చెప్తా ఉన్నారు? ఏం ప్రజాపాలన దినోత్సవం నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం అంటారా? సైనికులు ఎంతో మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిస్తే దాన్ని విమోచన దినోత్సవంగా పాటించాలి తప్పితే, విమోచన దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి తప్పితే ఏ విధంగా మాట్లాడతారని నాకు అర్థం కావట్లేదు. ప్రజాపాలన దినోత్సవం మీరు కాంగ్రెస్ వాడు ఏమనంటే బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారు, భారతీయ జనతా పార్టీలు ఎక్కడున్నారు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీని ఏ విధంగా గుర్తిస్తున్నారు తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ? ఎన్నో ఇప్పుడు మీరు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్ గా పోరాటం చేస్తూనే ఉంది. దీనికోసం ఎట్టి పరిస్థితులు ఉండవు, ఇది జరగాలని చెప్పి పోరాటం చేస్తుంది. మీరు చేయకపోతేనే, బీఆర్ఎస్ ప్రభుత్వం చేయకపోతేనే ఈ రోజు ఈ సంవత్సరం థర్డ్ డే భారత ప్రభుత్వం